ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గేట్లను ఢీకొని కట్టైన బోటును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పడవల సహాయంతో కట్టైన బోట్ను లాక్ చేయనున్నారు. 2 పడవలను నీటితో నింపి కింది పడవను లాక్ చేయనున్నారు. సిబ్బంది లాక్ అయిన తర్వాత 2 పడవల్లో నీటిని తోడనున్నారు. అన్ని బోట్లను బయటకు తీసేందుకు 3 రోజుల పైనే సమయం పడుతుందంటున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గేట్లను ఢీకొని కట్టైన బోటును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పడవల సహాయంతో కట్టైన బోట్ను లాక్ చేయనున్నారు. 2 పడవలను నీటితో నింపి కింది పడవను లాక్ చేయనున్నారు. సిబ్బంది లాక్ అయిన తర్వాత 2 పడవల్లో నీటిని తోడనున్నారు. అన్ని బోట్లను బయటకు తీసేందుకు 3 రోజుల పైనే సమయం పడుతుందని చెప్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రకాశం బ్యారేజీ నుంచి మరింత సమాచారం సత్య అందిస్తారు. సత్య, ప్రస్తుతం బోట్ల తొలగింపుకు వివిధ ప్లాన్స్ అన్ని కూడా వర్కౌట్ చేస్తున్న పరిస్థితి. ముందుగా మీరు చెప్పినట్టు 2 పెద్ద కార్గో బోట్లను తీసుకొచ్చి వాటిలో నీటిని నింపి మధ్యలో ఈ బోట్లు లాక్ చేసి కిందకి వెళ్ళి ఆ నీటిని తోడడం ద్వారా వాటిని తీయాలని భావించారు. అయితే దీనికి కూడా ఒక సమస్య ఉండడంతో ఇంకా ప్రత్యామ్నాయ ప్లాన్లు కూడా చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, మన వెనుకగా ఒక అతిపెద్ద క్రెయిన్, పక్కన ఒక 2 కార్గో బోట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్గో బోట్లు ఈ రెండింటినీ కూడా తీసుకువచ్చి ఒకటి ప్రకాశం బ్యారేజ్ వైపు, మరొకటి నది వైపు నింపి మధ్యలో కావడిలాగా ఏర్పాటు చేస్తారు. పెద్ద పెద్ద రాడ్లతో హుక్కులు ఏర్పాటు చేస్తారు. ఆ వాటికి కిందకు తీసుకువెళ్ళి, అంటే నది కిందకు సీ లైన్స్ ఎవరైతే ఉన్నారో డైవర్స్, వారి ద్వారా నది కిందకు తీసుకువెళ్ళి నది కింద ఈ మొత్తం ఈ బోట్లను ఉన్నటువంటి హుక్స్కు దానికి అటాచ్ చేస్తారు. అటాచ్ చేసిన తర్వాత ఆ బోట్లను, కింద ఉన్నటువంటి బోట్లను ఈ బోట్ల సాయంతో ఇబ్రహీంపట్నం వైపు, అంటే నదికి ఎగువ వైపు తీసుకువెళ్లాలనేది మరో ప్రణాళికతో అయితే ప్రస్తుతం ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్స్ అన్ని వర్కౌట్ కావాలంటే అన్ని వైపులా కూడా సహకారం అందాల్సి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రకాశం బ్యారేజీ వెనక ముడిగినటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో 12 అడుగుల కంటే తక్కువ నీటి మట్టం ఉన్నప్పుడు వెనక్కి లాగడం కొంతమేరకు కష్టమవుతుంది. అదేవిధంగా బ్యారేజ్ గేట్లను ఎగువన 10 నుంచి 12 అడుగుల నీటి మట్టం కాఫర్ డ్యామును 2002, 2003లో నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్లతో దాన్ని నిర్మించారు. అప్పట్లో గేట్లు మార్చడానికి ఒకవేళ నది వస్తే గనక ప్రమాదం, అంటే బ్యారేజ్కి ప్రమాదం ఉండకుండా ఆ కాఫర్ డ్యామును అప్పట్లో నది కింద మనకు బయటకు కనిపించదు, నీటి లోపల ఉంటుంది ఆ కాఫర్ డ్యాము. దానికి సంబంధించిన ఫోటోను కూడా మనం డిస్ప్లే చేస్తున్నాము. ఆ కాఫర్ డ్యామును 2002, 2003లో నిర్మించారు. మొత్తం 20 ఏళ్ల క్రితం చివరిసారి నదిలో ఉన్నటువంటి బ్యారేజీ గేట్లను కూడా అప్పట్లో మార్చారు. భద్రత కోసం బ్యారేజీని నేరుగా వరద ప్రవాహం తాకుండా పెద్ద పెద్ద రాళ్లతో భారీ అడ్డుకట్ట వేశారు. అయితే ఇప్పుడు పడవలను వెనక్కి లాగితే ఇప్పుడు ఆ రాళ్లు తగిలి ఆగే ప్రమాదం ఉంది. అయితే ఇప్పటికే ఒక పడవనైతే మాత్రం రాళ్ల పైనుంచి ఇసుకలో కూడా లాక్కు వచ్చారు. అయితే మిగిలిన పడవల పరిస్థితి అంటే చాలా అతి కష్టం మీద పడవలను అయితే లాగాల్సి వస్తుంది. ఇక్కడ ఏదైతే కాఫర్ డ్యాము ఒకటి ఉన్న కారణంగా ప్రమాదాన్ని నివారించేందుకు అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి కాఫర్ డ్యాముకు సంబంధించి అయితే అలా లాగేయడం ఒక శ్రేయస్కరమా, లేదంటే కనుక ఈ కావడి విధానం 2 కార్గో బోట్లను తీసుకొచ్చి కిందకు హుక్కులు వేసి పైకి లాక్కుని రావడం శ్రేయస్కరమా, లేదంటే ఈ బోట్ల చుట్టూ కూడా ఒక టెంపరీగా ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేసి, అంటే కింద ఉన్నటువంటి బోట్ల చుట్టూ కూడా ఒక గట్టుని ఏర్పాటు చేసి ఆ గట్ల చుట్టూ కూడా ఆ నీళ్లను, లోపల ఉన్నటువంటి నీళ్లను తోడేసి తర్వాత వాటిని డిస్మాంటిల్ చేసి కిందకు పంపించేయడమా గేట్ల ద్వారా అనేది కూడా ఆలోచించాల్సి ఉంది. ఇలాంటి అనేక ప్లాన్లు అయితే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం 2 భారీ ఈ పడవలతో భారీగా ఉన్నటువంటి బోట్లను తీసుకువచ్చి కావడి విధానం ద్వారా ఈ బోట్లను పైకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విధానం కూడా సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు కొంతమందిలో ఉన్నాయి. ఇంతకుముందు ఏదైతే 2 బోట్లలో నీళ్లు తోడి బోట్లకు హుక్ చేసిన తర్వాత ఆ నీళ్లను తొలగించడం ద్వారా ఆ బోటు పైకి వచ్చే అవకాశం ఉందని భావించారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కావడి విధానం అని మరొక విధానం గురించి కూడా ఆలోచిస్తున్నారు. వీటన్నిటితో పాటు అవసరమైతే ఆ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ కూడా టెంపరీగా
ఒక గట్టు వేసి తర్వాత ఆ బోట్లను డిస్మాంటిల్ చేసి అక్కడి నుంచి ముక్కలుగా వాటిని బయటకు తీసేయడం ఒక పద్ధతి కూడా ఉంది. వీటన్నిటిని కూడా అనేక పద్ధతులు ఆలోచిస్తున్నారు. ఏ పద్ధతి శ్రేయస్కరం అనేది ఇంజనీరింగ్ నిపుణులతోనూ అదేవిధంగా కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బులు టీం కూడా చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం 2 కార్గో బోట్లను తీసుకొచ్చి ఈ బోట్ల మధ్య రాడ్స్ ఏర్పాటు చేసి వాటికి హుక్స్ ఏర్పాటు చేసి కింద ఉన్నటువంటి బోట్లను సీ లైన్స్ ఎవరైతే డైవర్స్ ఉంటారో వాళ్ళతో హుక్కులకు అటాచ్ చేయించి తీసే ప్రయత్నం అయితే ఈరోజు చేయాలనుకుంటున్నారు. ఇంకా ఆ ప్రయత్నానికి సంబంధించి సన్నాహకాలే కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, మన వెనకే పెద్ద కార్గో బోట్లు 2 ఏదైతే అక్కడ హారతిచ్చే గోపురాలు కనిపిస్తున్నాయి వాటి వెనక కార్గో బోట్లు కూడా కనిపిస్తున్నాయి. ఆ బోట్లను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ క్రెయిన్ల ద్వారా ఆ బోట్ని తీసుకొచ్చి ఆ బోట్లకు హుక్కులు అయ్యి క్రెయిన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. హుక్కులో ఏర్పాటు చేసి వెల్డింగ్ చేసి 2 బోట్లు కలిపి వెల్డింగ్ చేసి ఒక బోట్ని ప్రకాశం బ్యారేజ్ వైపు రెండవ బోట్ని నది వైపు ఏర్పాటు చేసి రెండింటిని సమాంతరంగా తీసుకురావడం ద్వారా ఇబ్రహీంపట్నం వైపు నది అడుగునున్నటువంటి ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ప్రణాళికను ఆలోచిస్తున్నారు. ఒకవేళ అది సక్సెస్ సవాళ్ళని కోరుకుందాం. ఒకవేళ అవ్వకపోతే కనుక ఫైనల్గా ఈ బోట్ల చుట్టూ కూడా టెంపరీ రిజర్వాయర్ ఏర్పాటు చేసి అందులో నీటిని మొత్తం తోడేసి బయటికి అప్పుడు దాన్ని డిస్మాంటిల్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే మాత్రం ఒక 3-4 రోజులు అయితే ఇంకా కనీసం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఉన్నటువంటి అన్ని అవకాశాలపైన కూడా అటు అబ్బుల్ టీము ఇటు ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య.